దిస్ పాయింట్ యువర్ ఆనర్. సినిమా అయితే చాలా బాగుంది అబ్బా. హీరోయిన్, హీరో, మన మన కిల్లర్, మన సూర్య క్యారెక్టర్ అయితే ఎరగదీశారు. ఒక మంచి ఫ్యామిలీకి కానీ, లవర్స్కి కానీ, మన నాని అంటే ఇష్టపడేటోళ్ళకి కానీ బాగా కనెక్ట్ అయిపోయి గుండెల్లో రంధ్రం పెట్టేసినట్టు ఉంటుంది. గుండెల్లో పొడుచుకుపోద్ది సినిమా చూశాక. దసరా మించిపోనది. దసరా కూడా పనికిరాదు దీని ముందు. అర్థమైందా అయ్యా? దీన్ని ఒక్కరోజు శనివారం ఒక్కరోజు రిలీజ్ చేసుకున్న అయిపోతున్నాయ్యా. డబ్బులు కోట్లు వచ్చేది నువ్వు సరిపోదా శనివారం అన్నట్టు? శనివారం ఒక్కరోజు సరిపోదా దానయ్య గారు మీకు కలెక్షన్కి? ఇన్ని రోజులు రిలీజ్ చేయాలా? కాబట్టి సినిమా ఓవరాల్గా అయితే బాగుంది. మేబీ నాకు తెలిసి 150-200 కోట్లు ఈజీగా దాటేద్ది 1 వీక్లో. మరి తర్వాత అంటే మనం చూడాలి. ఇప్పుడు సినిమాలు ఎవ్రీ వీక్ ప్రతి వారం వస్తూనే ఉంటాయి. లాస్ట్ 2 సినిమాలు చూసాం, అవి ఎటు కాకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ 2 ఇంకోటి అది చూసాం, రవితేజ్, అది 2 దెబ్బడిపోయినాయి. ఈ సినిమా అయితే మంచి కలెక్షన్తో ఈ నెల, అదే నెక్స్ట్ మంత్ ఎరగ తీసేద్దాన్ని. వచ్చే వారం అంతా తిప్పి కొడితే 10 రోజులు ఆడేస్తుంది శనివారం అని చెప్పి ఈరోజు డ్రెస్సింగ్ అనేది హీరోయిన్స్ చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో ప్యూర్లీ ఇండియన్ ట్రెడిషన్ అన్నట్టు కనిపిస్తుంది. తను చాలా మంచిగా, ఆమె ఏం ఎక్స్ట్రా చేయకపోయినా తన లుక్ అపియరెన్స్తోనే అట్రాక్టివ్ ఉంటుంది. ఇద్దరు పర్సనాలిటీకి సెట్ అయింది. నానికి పర్సనాలిటీకి సెట్ అయింది. మూవీ వైజ్ చాలా బాగుంది. ఏంటంటే ప్లస్ పాయింట్ మూవీలో అంటే ఈ విలన్ సెలెక్షన్ గిట్ట చాలా బాగుంది. మనం లాస్ట్ ఆ విలన్ని తెలుగులో చూసామంటే స్పైడర్లు ఏంటంటే అందులో డైలాగ్స్ ఉండే, అవి ఉండే. ఇందులోనేమో డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే తనకు డైలాగ్స్ ఇవ్వడం కాదు, తనతో కొన్ని కామెడీ చేపించాడు. ఎందుకంటే కామెడియన్స్ తక్కువ ఉన్నారు మూవీలో. అక్కడక్కడ కొంచెం లాగింగ్ అయినప్పుడు ఈ కామెడీ పెట్టేశాడు. ఏది హీరోయిన్ విలన్ది ఇంటర్వెల్కి ముందు వస్తుంది ఫేస్ ఆఫ్, అప్పుడు చాలా బాగుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా టైమ్స్ ఉంటుంది, కానీ ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. యా, డైరెక్టర్ ఫుల్ఫిల్ చేసిండు. అండ్ ఇది ఏంటంటే అందరు ఆడియన్స్కి నచ్చుతుంది. ఐ మీన్ చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది. సో పిక్చర్ హైలైట్స్ అంటే ఫస్ట్ థింగ్ స్టోరీ, సెకండ్ నాని విలన్ రోల్ సూర్య, థర్డ్ ఈస్ హీరోయిన్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ మూవీ సాంగ్స్ వైజ్ అంతా నాకు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగా ఉంటుంది. దానివల్ల అట్లీస్ట్ ఒక్క సాంగ్, ఇద్దరిది కలిపి ఒక సాంగ్ ఇచ్చేది ఉండే హీరోయిన్, అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది అంతే. కమర్షియల్ అంటే హై కమర్షియల్ గిట్ ఏం లేదు మూవీ, విత్ ఇన్ బడ్జెట్ మూవీ. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ చాలానే బాగానే ఉంది. ఇప్పుడు అదే అంటున్నా కదా, నానిది స్పెషల్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మూవీ స్టోరీ సెలెక్షన్ అనేది డిఫరెంట్. ఎవ్రీ మూవీకి చెక్ చేస్తే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉంటుంది. సో దసరాని దీనికి కంపేర్ చేయలేం, గ్యాంగ్ లీడర్ని దీనికి కంపేర్ చేయలేం. సో ఎవ్రీ మూవీ చాలా బాగుంటుంది అనమాట. ఈ మూవీలో అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే స్టోరీ, కంఫర్టబుల్లీ. అక్కడ అంటే ఇవాళ రేపు వచ్చే కొన్ని మూవీస్ మీరు అన్నట్టు ఫ్యామిలీ చిల్డ్రన్స్తో చూడలేం, ఇది అట్లాంటి లేనే లేదు. చెప్పాలంటే U/A ఇది ఇంకా అంత అలా ఉంటుంది రేటింగ్. సూర్యకి అంటే మళ్ళీ తమిళ్ సైడ్ కదా, మన సైడ్ అంటే ఈ మూవీతో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయన యాక్టింగ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్, హీరోకి ఈక్వలెంట్గా చేసిండు. చాలా బాగుంది మూవీ. రేటింగ్ 4/5. తమ్ముడు